మీటీవీ న్యూస్ కి స్వాగతం. వర్షాకాల సీజన్ ప్రారంభమయ్యి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి రైతులకు విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు రాకుండా చూడాలని కొలిచారం ఎంపీపీ మంజులా కాసిన జడ్పీటీసీ మేఘమాల సంతోష్ ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి అన్నారు. ఇక శుక్రవారం నాడు కొలిచారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మంజుల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇక సమావేశానికి హాజరయ్యారు వివిధ శాఖల అధికారులు తమ నివేదికను సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాల మాట్లాడుతూ ఇన్ని రోజులు తమకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి కాబట్టి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగానికి పెట్టినటువంటి ట్రాన్స్ఫార్మర్లు 25 కేవీ పెట్టాము. వాటి వివరాలు ఎనగంట విలేజ్ 3, వైమాందాపూర్ గ్రామంలో 4, పైకడలో 6, రంగంపేటలో 6, వరిగుంటంలో 2, చిన్నగనపూడి అందు 4, అంసానిపల్లి అందు 4, అప్పాదిపల్లి అందు 3, టిఎస్పల్లి అందు 2, ఒంగోలులో 1, రంగాపేటలో 3. ఇవి కాకుండా మొన్న 23 తారీఖు రోజు మే 23కి గాడుపు తుఫాను వల్ల భారీ రైతు బీమాకు సంబంధించి గత 3 నెలల్లో 15 మంది రైతులు వివిధ కారణాల వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళలో 13 మందికి అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ వచ్చేస్తే అది కంప్లీట్ చేస్తాము. తర్వాత వానాకాలానికి సంబంధించి మన దగ్గర సీడ్ అవైలబిలిటీ ఇప్పుడు జీవిగా 200 క్వింటాలు డిస్ట్రిబ్యూట్ చేశాము. జనులు 160 క్వింటాలు డిస్ట్రిబ్యూట్ చేశాము. పత్తి వచ్చేసి 1150 ప్యాకెట్లు మన డీలర్ షాప్లలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. ప్యాడీ వచ్చేసి దొడ్డు రకం వెరైటీస్ 220 క్వింటాలు, సన్న రకం 150 క్వింటాలు. వివిధ ప్రైవేట్ మరియు గవర్నమెంట్ సీడ్స్ మన డీలర్స్ వాటిలో అవైలబిలిటీలో ఉన్నాయి. మినుములు పెసలు మినుములు 0.5 క్వింటాల్స్ మన టాబ్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం శుక్రవారం ఏసీ క్లినిక్ పిహెచ్సిలలో సబ్ సెంటర్లో చేస్తాము. ఇప్పటివరకు గర్భిణీ స్త్రీలలో ఎవరికైనా రక్తహీనత ఉంటే వాళ్ళకి మనం వైరస్ కోసం ఇంజెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి రక్తహీనత నివారించడం జరుగుతుంది. ఇప్పటివరకు మన దగ్గర 37 మందికి ఈ ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం 8 రోజులు ప్రతి గర్భిణీలకు 8 మరియు 9 నెలలు మనం ట్యాబ్లెట్ ఫెసిలిటీ పంపిస్తాము. సో వాళ్ళకు కూడా మనం ఒక ట్యాబ్లెట్ ఫెసిలిటీ మన ఆశాలను పంపించి వాళ్ళకు పరీక్షలు చేయడం గైనకాలజిస్ట్ తోటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎన్డీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ షుగర్ మరి వాళ్ళకు టెస్టులు చేసి వాళ్ళకు మనం బీపీ షుగర్ ట్యాబ్లెట్లు ప్రతి నెల నెలకు సరిపడా మందులో ఇవ్వడం జరుగుతుంది. అది మన బుధవారం శనివారం ఈఎస్సీ పరిధిలో కానీ మన సబ్ సెంటర్లలో ఇది పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన ప్రతి గ్రామంలో సబ్ సెంటర్లలో ఫ్రైడే రోజు మనం ఫ్రైడే యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. మన వింటర్ పాన్ డిసీజ్ కానీ వాటర్ పాన్ డిసీజ్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. మరి ఈ విరేచనాలు మరి మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా మనం అరికట్టవచ్చు. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడైనా డ్రైనేజ్ లీకేజ్ ఉంటే అవి అరికట్టడం, మరియు ఎక్కడైనా స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉంటాయి అవి కూడా లేకుండా చూసుకుంటే మనకి ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు.